బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈషా ఫౌండేషన్ని దర్శించుకోవడానికి మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బస్సులో అయితే వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే బెంగళూరు నుండి ఈషా ఫౌండేషన్కి నార్మల్ బస్సులు అయితే డైరెక్ట్గా లేవు. ఈషా ఫౌండేషన్కి వెళ్ళడం కోసం బస్సు ఎక్కడ ఎక్కాలో తెలుసుకోవడం కోసం నాకు దాదాపు 20 నిమిషాలు పట్టింది. నాలాగా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం ఈ వీడియోలో ఈషా ఫౌండేషన్కి ఈ బస్సు ద్వారా ఎలా వెళ్ళాలి, బస్ టికెట్ ప్రైస్ ఏంటి, లాస్ట్ బస్ ఎప్పుడు ఉంటుంది అనే అందరికీ ఉపయోగపడే విషయాల గురించి తెలుసుకుందాం. హలో నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అదే బెంగళూరు నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్బలాపూర్ పక్కన ఉన్న ఈషా ఫౌండేషన్కి. మనం ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలంటే మొదటగా చిక్బలాపూర్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి ఈషా ఫౌండేషన్కి అయితే చేరుకోవచ్చు. మనం ఇప్పుడు బెంగళూరు మెజెస్టిక్లోని కేఎస్ఆర్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. రోడ్డుకు పక్కనే బిఎంటీసీ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళకండి. నేను ఫస్ట్లో అక్కడికైతే వెళ్ళి అక్కడంతా వెతికాను. సో చాలామందిని అడిగిన తర్వాత బస్సులు కేఎస్ఆర్ బస్ స్టాండ్లో అయితే ఉంటాయని చెప్పారు. సో కేఎస్ఆర్ బస్ స్టాండ్లో 1A అనే ప్లాట్ఫామ్ దగ్గర అయితే మనకు చిక్బలాపూర్కి వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. బెంగళూరు నుండి ఈషా ఫౌండేషన్కి దాదాపు 80 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనం ఇప్పుడు చిక్బలాపూర్కి వెళ్తున్నాం కాబట్టి బెంగళూరు నుండి చిక్బలాపూర్కి 65 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అక్కడ నుండి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలంటే 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. నేను ఈషా ఫౌండేషన్కి బైక్లో ముందే వెళ్ళాను, కానీ బస్సులో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. అందుకే కొద్దిగా ఇబ్బంది అయితే పడ్డాను. మీరు వీడియో పూర్తిగా చూసారంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తారు. మనం చిక్బలాపూర్కు చేరుకోవడం కోసం దాదాపు 1.5 నుండి 2 గంటల సమయం అయితే పడుతుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కరికి 81 రూపాయలు అయితే పడుతుంది. మేము ఇద్దరమైతే వెళ్ళాము, 162 రూపాయలు అయితే అయ్యింది. మనం ఇప్పుడు చిక్బలాపుర బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం. చూడండి, ఇదే చిక్బలాపుర బస్ స్టాండు. బస్ స్టాండ్కి ఎంట్రన్స్లోనే ఎడమ వైపున షేర్ ఆటోలు అయితే కనిపిస్తాయి. వీటిలో కూడా మనము ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఒక్కరికి 50 రూపాయలు అయితే టికెట్ అయితే తీసుకుంటారు. అలా కాదు, మనం బస్సులోనే వెళ్ళాలి అనుకుంటే బస్ స్టాండ్లోకి మనం ఎంటర్ అయిన వెంటనే మనకు కుడివైపున ఈషా ఫౌండేషన్కి వెళ్ళే బస్సులు అయితే కనిపిస్తాయి. బస్సుల మీద ఈషా అని అయితే రాసుంటారు. ఈ బస్సులోనే మనము ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాలి. చిక్బలాపురం నుండి ఈషా ఫౌండేషన్కి దాదాపు 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనం బస్సులో వెళ్ళాలనుకుంటే 40 రూపాయలు టికెట్ అయితే తీసుకుంటారు. ఒకవేళ ఆటోలో వెళ్ళాలనుకుంటే వాళ్ళు 50 రూపాయలు అయితే టికెట్ తీసుకుంటారు. మనం ఇప్పుడు ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ దగ్గరకు అయితే చేరుకున్నాము. చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంట్రన్స్. పక్కనే మనకు 5 రూపాయలకైతే మొక్కలను అయితే అమ్ముతుంటారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచాలనే ఉద్దేశంతో ఇలా మొక్కలను అయితే అమ్ముతున్నారు. ఐదు నుండి 10 నిమిషాలు ప్రయాణించిన తర్వాత మనం ఈషా ఫౌండేషన్ వద్దకైతే చేరుకుంటాం. చూడండి, ఆదియోగి స్టాచ్యూ అయితే ఇక్కడ దాకా అయితే కనిపిస్తుంది. బస్ అయితే ఇలా లెఫ్ట్లో కింద వైపుకి అయితే వెళ్తుంది. ఇలా కిందకి వెళ్ళారంటే బస్ స్టాప్ అయితే ఉంటుంది. బస్ స్టాప్ అంటే సపరేట్గా బస్ స్టాప్ ఏమి ఉండదు, ఇలా గ్రౌండ్లో అయితే ఆపుతుంది. ఇలా బస్ దిగి మనం రైట్ సైడ్ వెళ్ళామంటే ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు అయితే చేరుకుంటాం. కానీ మనం ఎంట్రన్స్లోకి అయితే వెళ్దాం రండి. చెప్పాను కదండి, లెఫ్ట్లో వెళ్తే బస్ స్టాండ్ అయితే వెళ్తుందని. సో ఇలా మనం రైట్ సైడ్ అయితే వెళ్ళామంటే ఎంట్రన్స్ దగ్గరకు అయితే చేరుకుంటాం. పక్కనే ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. మనం చిక్బలాపూర్కి వెళ్ళాలంటే ఆటోలో అయితే వెళ్ళొచ్చు. ప్రైవేట్ వెహికల్లో వచ్చేవాళ్ళు ఇక్కడ పార్కింగ్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. బైక్ అయితే 20 రూపాయలు, 4 వీలర్కి అయితే 50 రూపాయలు అయితే తీసుకుంటారు. చూడండి, అదే ఎంట్రన్స్కి పక్కనే మనకు చెప్పుల కౌంటర్ అయితే ఉంటుంది. మన చెప్పులు అక్కడ ఇచ్చామంటే ఆదియోగి స్టాచ్యూ పక్కనైతే కౌంటర్స్ ఉంటాయి, అక్కడైతే తీసుకోవచ్చు.
మనకు పక్కనే 2 వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. 20 రూపాయలు అయితే టికెట్ అయితే తీసుకుంటారు. దూరంగా చూసారంటే 4 వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఈ సర్వీస్ అయితే ఫ్రీ. ఇక్కడ బ్యాగ్ మీద అయితే ఒక నెంబర్ ఉంటుంది. అదే నెంబర్ మనకు స్లిప్లో రాయిస్తారు. మనం ఆ బ్యాగ్లోకి స్లిప్పర్స్ వేసి అక్కడ వేసామంటే వాళ్ళు తీసుకెళ్ళి స్టాచ్యూ పక్కన కౌంటర్స్ అయితే ఉంటాయి, అక్కడ పెట్టుకుంటారు. మన దగ్గర ఉన్న స్లిప్ చూపించామంటే మనకి స్లిప్పర్స్ అయితే రిటర్న్ ఇస్తారు. చూడండి త్రిశూలం ఎంత పెద్దగా ఉందో. రండి లోపలికి వెళ్ళి ఆ ఆదియోగిని అయితే దర్శించుకుందాం. ఇక్కడ మనం మిస్ అవ్వకుండా చూడాల్సింది ఇంకొకటి ఉంది. అదే 3D లేజర్ లైటింగ్ షో. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు లేజర్ లైటింగ్ షో అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పిల్లర్ నుండినే లేజర్ లైట్స్ అయితే వచ్చి ఆదియోగి స్టాచ్యూ మీద అయితే పడతాయి. సో ఆ లైట్స్ చూసినప్పుడు మహాశివుడే తాండవం చేసినట్లుగా కనిపిస్తుంది. మరోవైపు కూడా ఇలాంటి సేమ్ పిల్లర్ అయితే ఉంటుంది. అటువైపు నుండి కూడా లేజర్ లైట్స్ అయితే వస్తాయి. ఈ లేజర్ షో అయిపోయిన వెంటనే 7:45 లాస్ట్ బస్ అయితే ఉంటుంది చిక్బలాపూర్కి. ఆలయం లోపల ఈ విధంగా యోగేశ్వర లింగం అయితే ఉంటుంది, చుట్టూ నాగపాము పొడగలతో. స్వామివారి విగ్రహం దాదాపు 112 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. మనం ఒకవేళ దగ్గరికి వెళ్ళి తలపైకెత్తి చూసినా సరిగా కనిపించదు. ఇక్కడ పాము పడగ చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే స్వామివారి మెడలో ఉన్న రుద్రాక్షహారం దాదాపు ఒక మనిషి ఎంత లావు ఉంటాడో అంత లావు అయితే ఉంది. నిజంగా చాలా పెద్దగా అయితే ఉంది చూడండి. సేమ్ ఇలాగే ఈషా ఫౌండేషన్ తమిళనాడులోని కోయంబత్తూర్ దగ్గర కూడా ఉంది. సేమ్ ఇలాగే ఉంటుంది. అప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్, పెద్ద పిల్లర్ ఉంది చూడండి అని. సో ఇదే అది. సో ఈవినింగ్ టైంలో అయితే ఆ షట్టర్ అయితే ఓపెన్ చేస్తారు. అందులోపలే మనకి లేజర్ లైట్స్ యొక్క ప్రొజెక్టర్స్ అయితే ఉంటాయి. సో ఇటువైపు ఒకటి, మరొక వైపు అయితే ఒకటి ఉంది. సో ఇందులో నుండి లేజర్ లైట్స్ అయితే బయట వస్తాయి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడండి ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి ఏదైనా హోటల్ అయితే పెట్టచ్చు. చూడండి ఇంకా పెద్ద పెద్దగా అయితే కడుతున్నారు. ఈ ప్లేస్ ఇంకా రాబో కాలంలో బాగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో వచ్చారంటే ఒకరోజు ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. అలాగే ఈవినింగ్ లైటింగ్ షో ఉంటుంది, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సాటర్డే సండే అయితే ఎక్కువ మంది అయితే ఇక్కడికి వస్తారంట. సో ఇక్కడ చూసారంటే తాగడానికి వాటర్ కూడా అరేంజ్ చేశారు. చుట్టుపక్కల చిన్న చిన్న షాపులు అయితే పెట్టారు. సో ఆదియోగికి సంబంధించిన వస్తువులను అయితే అమ్ముతున్నారు. ఇలా స్ట్రైట్గా ముందుకెళ్ళామంటే మనకు స్లిప్పర్స్ కౌంటర్స్ అయితే వస్తాయి. రండి వెళ్ళి తీసుకొని వెళ్దాం. ఇంకా ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉంది చూడండి, ఎద్దులను అయితే తీసుకెళ్తున్నారు. ఇదే ఫస్ట్లో మనకి స్లిప్పర్ కౌంటర్స్ దగ్గర ఇచ్చిన స్లిప్పు. ఇక్కడ తీసుకెళ్ళి ఈ కౌంటర్స్లో ఇచ్చామంటే మన స్లిప్పర్స్ అయితే మనకు రిటర్న్ ఇస్తారు. ఆ ఖాళీ బ్యాగ్ను అక్కడ పక్కన అయితే వేయాలి. సో చూసారు కదా, ఇక్కడైతే వేయాలి. సో రండి, ముందు అయితే గోశాల ఉంది చూద్దాము. ఇక్కడ చాలా రకాల గోవులను అయితే పెంచుతున్నారు. గోవులని కాదు కానీ చూస్తుంటే నందీశ్వరుని లాగా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు చూడండి. సో ఆహారం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ 2-3 హోటల్స్ అయితే ఉన్నాయి. ఇందులో పే చేసి మీరు కావాలంటే భోంచేయచ్చు. ఈ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే స్వర్గం లాగానే అనిపిస్తుంది. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత నాకు సద్గురు గారు నడిపిన బైక్ అయితే కనిపించింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని పేరు తెలిస్తే మీకు కామెంట్ చేయండి, నాకైతే కనిపించలేదు. బైక్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవాలంటే వాళ్ళు 50 రూపాయలు అయితే అడుగుతున్నారు.
మీకు కావాలంటే ట్రై చేయండి, నేనైతే తీసుకోలేదు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.